ప్రైమ్ నైన్ న్యూస్ ఎఫెక్ట్ తో మాతృవందనం ఆసుపత్రిని సీజ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గర్భిణి రమ్యశ్రీ మృతి ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మాతృవందనం ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. హిందూపురంలోని మాతృవందనం ఆసుపత్రిలో గర్భిణి రమ్యశ్రీ మృతి చెందిన ఘటనపై ప్రైమ్ నైన్ న్యూస్ కథనం ప్రసారం కావడంతోనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. డిఎంహెచ్ఓ నేతృత్వంలో ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆసుపత్రికి సంబంధించిన అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. తనిఖీల్లో ఆసుపత్రికి అవసరమైన వైద్య సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి లేవని, నిరంతరం విధుల్లో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోయినట్టు కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో మాతృవందనం ఆసుపత్రిని అధికారులు సీజ్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. రమ్యశ్రీ మృతి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రైమ్ నైన్ న్యూస్ కథనం వెలువడిన వెంటనే అధికారులు స్పందించడం, అక్రమాలు వెలుగులోకి రావడం, ఆసుపత్రి సీజ్ కావడం జరిగింది. ఇది జర్నలిజం శక్తిని, ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యతను మరోసారి నిరూపించింది. మాతృవందనం ఆసుపత్రి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రులపై నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. చూపిస్తున్నారు కాబట్టి అప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. బట్ డాక్టర్స్ సర్జన్ ఉండేవారు, ఇక్కడ వాళ్ళు రావడం మానేశారు అంటున్నారు. వాళ్ళకి అదే నోటీస్ కూడా ఇచ్చాము. ప్లస్ ఒక డాక్టర్ని అరేంజ్ చేసుకునేంత వరకు, లేబర్ రూమ్ స్టాండర్డ్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకునేంత వరకు థియేటర్, లేబర్ రూమ్ క్లోజ్ చేస్తున్నాం. ఇది హాస్పిటలే క్లోజ్ చేసేయాలి యాక్చువల్ గా, కానీ ఒక పేషెంట్ ఉన్నారు, సర్జరీ ఉంది, ఇంకా వాళ్ళని బయటకు పంపడం కుదరదు కాబట్టి వాళ్ళ కోసం అన్నట్టు టోటల్ మెయిన్ గేట్ ఓపెన్ చేయటం లేదు, క్లోజ్ చేయటం లేదు. బట్ డెలివరీస్ ఈ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకునేంత వరకు, ఒక డాక్టర్ని పెట్టుకునేంత వరకు, మార్నింగ్ ఒక డాక్టర్, నైట్ ఒక డాక్టర్ పెట్టుకునేంత వరకు థియేటర్ కూడా క్లోజ్ చేస్తాం. జనవరి 2025 అయిపోయింది 5 యూనివర్సిటీ, అది కూడా అయిపోయి 6 months అయిపోయింది. అది కూడా యూనివర్సిటీ కూడా రావాల్సిన పరిస్థితి కాబట్టి ఈ డిమాండ్స్ మీద ఈ హాస్పిటల్ని థియేటర్, లేబర్ రూమ్ క్లోజ్ చేస్తాం.